Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel నంద్యాల. తూర్పుగోదావరి జిల్లా గోకవరం క్లాస్ 3, క్లాస్ 4 తరగతులు ఎల్ఐసి ఉద్యోగులు ఒక్కరోజు సమ్మె విజయవంతం. దేశవ్యాప్తంగా ఒక్కరోజు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు గోకవరం బ్రాంచ్ లో 3-4 తరగతులలో ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రెసిడెంట్ మురళీకృష్ణ ప్రసాద్, కార్యదర్శి ఎం రవీంద్ర మాట్లాడుతూ ఖాళీగా ఉన్న క్లాస్ 3, 4 నియామకాలు తక్షణమే చేపట్టాలని, 1995 పెన్షన్ సదుపాయం అందరికీ కల్పించాలని, 1996 నోటిఫికేషన్ ప్రకారం నియామకం చేసిన అందరికీ పెన్షన్ సదుపాయం కల్పించాలని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 100% పెంపు, దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకం, కార్మికుల హక్కులకు వ్యతిరేకమైన లేబర్ కోడ్లను రద్దు చేయాలి, కనీస వేతనం 24,000 రూపాయలు అమలు చేయాలి, ఇన్సూరెన్స్ చట్ట సవరణ బిల్లు వ్యతిరేకిస్తాం, ఇన్సూరెన్స్ పై జీఎస్టీ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి జి రాధాకృష్ణ, కోశాధికారి బి లీలాకృష్ణ, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ జి సురేష్ కుమార్, అరవిందు, జానీ తదితరులు పాల్గొన్నారు. విదేశీ పెట్టుబడులు వ్యతిరేకించండి, వ్యతిరేకించండి. రంగంలో విదేశీ పెట్టుబడులు వ్యతిరేకించండి, వ్యతిరేకించండి. ఏమో సంస్థలో కార్మిక ఉద్యోగుల నియామకం తక్షణమే చేపట్టాలి, చేపట్టాలి. రవీంద్ర అండి, నేను గోకవరం బ్రాంచ్ యూనిట్ సెక్రటరీ అండి. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ బేస్ యూనిట్ సెక్రటరీ గోకవరం బ్రాంచ్. ఈ రోజు జరుగుతున్న సార్వత్సమ్యంలో భాగంగా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు గోకవరం బ్రాంచ్ లో జీవిత బీమా సంస్థలో పనిచేస్తున్న 3-4 తరగతి ఉద్యోగుల సమ్మెలో భాగంగా ఈ రోజు పాల్గొనడం జరిగింది. ఈ సమ్మెలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీవిత బీమా సంస్థలో విదేశీ పెట్టుబడులను వ్యతిరేకించడం, తక్షణమే 3-4 తరగతి ఉద్యోగుల నియామకం జరగాలని, కనీస వేతనం 26,000 రూపాయలు మినిమం శాలరీ ఇచ్చేలాగా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని, పని గంటలను పెంచడం అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను వ్యతిరేకిస్తూ నూతన కార్మిక చట్టాలను వ్యతిరేకించడం కోసం ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గోకవరం బ్రాంచ్ లో 3-4 తరగతి ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ తక్షణమే గుర్తింపు కావాలని, తక్షణమే నియామకాలు జరగాలని కోరుకుంటూ సమ్మె జరగడం. కార్మిక సంఘాల మొత్తం పిలుపు మేరకు మా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు భాగంగా ఈ రోజు జీవిత బీమా సంస్థ ఉద్యోగులందరూ కూడా సమ్మెలో పాల్గొనడం జరిగింది. ప్రెసిడెంట్ అండి, ఎల్ఐసి ఆఫ్ ఇండియా. ఈ రోజు దేశవ్యాప్తంగా వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు మా ఏఏ కూడా పిలుపునిచ్చింది మాకు సమ్మెలో పాల్గొన్నామని. మేమందరం సమ్మెలో పాల్గొంటున్నాం. ముఖ్యంగా మాకున్న డిమాండ్లు ఏంటంటే, కార్మికులకి వ్యతిరేకంగా 4 కోడ్లు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం, అది వెంటనే రద్దు చేయాలి. తర్వాత 1995 పెన్షన్ విధానాన్ని అందరికీ ప్రవేశపెట్టాలి. అంటే ఇప్పుడు ఎన్పిఎస్ అనేది సాగుతుంది, దాన్ని ఓపీఎస్ లోకి తీసుకురావాలని కోరుకుంటున్నాం. అలాగే 1996 బ్యాచ్ లో జాయిన్ అయిన అందరికీ కూడా ఆ పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. అలాగే జిఎస్టీ ప్రతి పాలసీ హోల్డర్కి కూడా దాని ఉండటం వల్ల ప్రీమియం ఎక్కువ అవుతుంది, దాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని మా డిమాండ్. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.